సర్వ వైదిక సంస్థానం వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ భాష్య విజయసారథి మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీత ప్రభాకర్ శర్మను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో గల యజ్ఞ వరహస్వామి ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. మొదటగా వరహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ భాష్యం విజయసారథి సంస్కృతంలో రాసిన సుమారు 100 పుస్తకాలను సంస్కృతంలో ఒకే పుస్తక రూపంలో ముద్రించారు. ఈ పుస్తకాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నాకు రాజకీయ భిక్షను ప్రసాదించిన ఒక గొప్ప మహా ఆధ్యాత్మికవేత్త భాష్యం విజయసారథిని వారి ఆశీస్సులతో పాటు యజ్ఞ వరహస్వామి చల్లని చూపుతో ఓటమి ఎరగకుండా ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఎప్పటికీ వారి ఆశీర్వాదం తనకు ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. వారి బతుకుండగా ఎల్లప్పుడూ యజ్ఞ వరహ క్షేత్రం అభివృద్ధి మాత్రమే కోరుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఈ ఆలయానికి చేరుకునే మార్గాన్ని శ్రీ భాష్యం విజయసారథి మాటుగా నామకరణం తన చేతుల మీదుగా నామకరణం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అదేవిధంగా నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి డిగ్రీ కళాశాల యందు నిర్మించే కళావేదిక ముందు వారి విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వారు పేరు మీద మెమోరియల్ అవార్డు తీసుకుంటున్న ప్రభాకర్ శర్మ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు భారత నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, యజ్ఞ వరహస్వామి ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప బుక్ను ఈరోజు మనము ఆవిష్కరించుకుంటున్నాం. వారు రాసిన కవిత్వాలున్న పుస్తకాలు అన్నిటి కూడా ఒకటే బుక్ రూపంలో మనకు అందించడం జరిగింది. ఇది అందరి రూపంలో గ్రంథం కావచ్చు, కానీ మనకు పవిత్ర గ్రంథం. ఇది ఒక పవిత్ర గ్రంథంగా మనం భావించుకునే అవకాశం ఉన్నది. సో నేను బుజ్జనని అడిగిన సంస్కృతం, వారు కోవే పండితులు సంస్కృతంలో అందరికీ అయితే కానీ మనకు రాదు కాబట్టి ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించడానికి మీరు సహకారం చేయమని చెప్తున్నాను. తెలుగులో అనువదిస్తే సులభతరంగా ప్రజలకు చేరుతుంది. వారి సేవలు అనేది సులభతరంగా ప్రజలకు అందించేవారుగా అవుతామని చెప్పేసి దాన్ని నేను ఆ సంస్థను కోరడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా చెప్పానంటే నాకు రాజకీయ భిక్షను ప్రసాదించింది ఆ ఒక గురువు శ్రీ భాష్యం విజయసారథి గారు. వారి ఆశీస్సులు ఇప్పుడు కాదు, నాకు వారి ఆశీస్సులు సుమారు 20 సంవత్సరాల క్రితము వారిచ్చిన ఆశీస్సు పవర్ ఇప్పటి కూడా ఇదివరకు కూడా ఓడిపోకుండా నేను గెలిచిన అంటే వారి ఆశీస్సుల వల్ల ఇప్పుడు కూడా నేనున్నది. అంత మహత్తరమైన శక్తి వారిలో ఉన్నది. శక్తి ఒక దైవ సమానంగా ఉన్న వ్యక్తి, దైవుని యొక్క రూపాన్ని అతను చూసే విధంగా ఈరోజు అంత పెద్ద శక్తి ఉన్న వ్యక్తి భాష్యం విజయసారథి. ఈరోజు వారి ముందు నిలబడి ఒక భక్తునిగా మనం మాట్లాడుతుంటే ఇంతకన్నా మనకు అదృష్టం ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారి యొక్క అవార్డుని ఈరోజు మా చేతుల మీద ఇచ్చినందుకు నాకు చాలా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకుందాం. ఏమి కోరుకుండు విజయసారథి గారు? ఏమైనా ఆశించిండా? ఏం ఆశించలే. ఆయన వచ్చిన కోరినప్పుడు కూడా ఒకటే కోరుకుంటుండే, నా కుటుంబానికి అవసరం లేదు, నా యొక్క క్షేత్రాన్ని డెవలప్ చేయాలి, ఈ క్షేత్రం భావి తరానికి కూడా అందించాలి, ఈ క్షేత్రం యొక్క పవర్ భావి తరానికి అందించే విధంగా ఈ క్షేత్రాన్ని జరగాలని చెప్పేసిండు. అతను ప్రతి ఒక్క కట్టడంలో వారి యొక్క పైనుంచి వారు చూస్తూ ప్రతి ఒక్క కట్టడంలో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. మన ముందుండి నడిపిస్తున్నది, మన ముందు నడిపించేది ఆ శక్తి భాష్యం విజయసారథి శక్తిగా అంటాను. కాబట్టి అందుకే ఈరోజు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కరీంనగర్ ప్రజలు ఉండారంటే ఆ భాష్యం విజయసారథి యొక్క సేవలు మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం. సో తప్పక 100% వారు చెప్పినట్టు ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, భాష్యం విజయసారథి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వారి పేరు చిరస్థాయిగా ప్రజల్లో నానుస్తూ అంటే నేనే 6 ప్రపోలు పెట్టాను. ఈ మార్గానికి భాష్యం విజయసారథి మార్గం పెడదాం అనుకున్నాం, పెట్టడం కూడా జరిగింది.